వానాకాలానికి ముందే ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి గద్వాల జిల్లాల సరిహద్దుల్లోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు నిన్న ఒక్కసారిగా 40,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 66,000 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఆ తర్వాత మరో 2 గేట్లను కూడా ఎత్తారు. మొత్తం 12 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇవాళ మరో 1,00,000 క్యూసెక్ల వరద నీరు జూరాల ప్రాజెక్టు చేరే అవకాశం ఉందని అంటున్నారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. జూరాల ప్రాజెక్టును చూస్తే అసలు నీళ్లు లేక వట్టిపోయి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం మొదట్లో అంటే మే 17వ తేదీన కూడా జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన దుస్థితి నుంచి ఇవాళ మే 30వ తేదీకి వచ్చాం. మే 30వ తేదీ మాత్రం జలకల ఉట్టిపడుతున్న పరిస్థితి మనకు జూరాల ప్రాజెక్టులో కనిపిస్తుంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం అంటే 2002-2003 ప్రాంతంలో ఇక్కడ ఒక 2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత మరోసారి ఇప్పుడు మాత్రమే మే 29 నుంచి కూడా జూరాల ప్రాజెక్టులో వరద పైనుంచి ఎక్కువ వరద వస్తుంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూలై నెలలో ఉండాల్సిన వరద ఇప్పుడు మే 29-28వ తేదీ నుంచే కనిపిస్తుంది. మనకు ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాజెక్టులో నిన్న సాయంత్రం నుంచి 12 గేట్లు ఎత్తి అంటే 2 మీటర్ల మేరకు ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా సుమారు 2 మీటర్ల ఎత్తున 10 గేట్లు ఎత్తి 88,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టులోని నీటి పరిస్థితిని మనం గమనించినట్లయితే జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 7.740 టీఎంసీల నీరు ఉంది. అదేవిధంగా జూరాల నీటి మట్టాన్ని మనము 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం 317.550 మీటర్లు ఉంది. అంటే కేవలం ఒక 1/2 మీటరు నీటి మట్టం మాత్రమే తక్కువగా కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే జూరాలకు ఎగువన ఉండే అలమట్టి కానీ తర్వాత నారాయణపూర్ డ్యాంల నుంచి కూడా ఒక్క చుక్క నీరు కూడా ఇప్పటికి కూడా దిగువకు విడుదల చేయడం లేదు. అయితే కర్ణాటకలో పెద్ద వర్షాలు ఏమీ నమోదు కాలేదు. కాకపోతే ఏదైతే 3 రోజులుగా 4 రోజులుగా నారాయణపేట ఎగువ ప్రాంతం అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట ప్రాంతంలో అదేవిధంగా కర్ణాటకలో అల్మట్టి తర్వాత ఉండే ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద నమోదవుతుంది. ఇక్కడ దాదాపు 99,000 క్యూసెక్ల నీరు జూరాల ప్రాజెక్టుకు గత సాయంత్రం వచ్చి చేరింది. అయితే ఇందులో ముఖ్యంగా భీమా నది నుంచి 60,000 క్యూసెక్కులు అదేవిధంగా మిగతా ఏదైతే జూరాల ఎగువన ఉండే కృష్ణానది నుంచి దాదాపు 30-35,000 క్యూసెక్ల నీరు దిగువకు వచ్చి చేరుండడంతో నిన్న సాయంత్రం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఈ సాయంకాలం వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే జూరాల ఎగువన ఉండే భీమా నదికి నిన్న సాయంత్రం వరకు 60,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ భీమా నది నుంచి కేవలం 30,000 క్యూసెక్ల నీరు మాత్రమే దిగువకు విడుదలవుతుంది. అయితే ఈ సాయంత్రానికి ప్రస్తుతం ఉన్న 88,000 క్యూసెక్ల నీరు ఈ సాయంత్రానికి దాదాపు 55,000 క్యూసెక్ల నీటికి తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం ఈ ప్రస్తుతానికి 10 గేట్లు ఎత్తారు. అయితే అప్పటికి వరద పరిస్థితిని అంచనా వేస్తూ 4-5 గేట్లు ఎత్తడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు. మరోవైపు మనం ఇక్కడ జల విద్యుత్ ఉత్పాదన పరిస్థితి మనం గమనించినట్లయితే నిన్న రాత్రి 9 గంటల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. దాదాపు 236 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 6 యూనిట్లలో అంటే ఎగువ జూరాలలో 5 యూనిట్లు అదేవిధంగా దిగువ జూరాలలో 1 యూనిట్ ద్వారా జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పరిస్థితి
సాయంత్రానికి అంచనా వేస్తూ జల విద్యుత్తును పూర్తిగా ఆపివేయడమా లేకపోతే జల విద్యుత్తు ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయడం అనేది అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క మనం ఈ దిగువన ఉండే అంటే ప్రస్తుతం ఏదైతే మే నెల కొనసాగుతుంది దిగువన జూరాలకు దిగువన ఉండే డౌన్ స్ట్రీమ్లో సాధారణంగా ఈ కాలంలో నీళ్లు లేక పూర్తిగా నది వట్టిపోయిన పరిస్థితుల్లో గొర్రెల కాపర్లు కానీ వ్యవసాయదారులు కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాటికి మాత్రం ఇక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా డౌన్ స్ట్రీమ్లో అంటే జూరాల దిగువన ఉండే అప్ టు శ్రీశైలం వరకు ఎవరు కూడా నది దగ్గరికి వెళ్ళవద్దని చెప్పి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే ఏ మండలానికి ఉండే ఆయా రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీసులు కానీ ఈ నదీ ప్రాంతంలో గట్టి బందోబస్తు చర్యలు తీసుకొని ఎక్కడైతే జనాలను రైతులను గొర్రెల కాపర్లను నది వైపు వెళ్లకుండా చూస్తున్నారు. మొత్తానికి మే 30వ తేదీని అంటే భారీగా వరద వచ్చి జూరాలలో జలకళ సంతరించుకుంది. ఈ పరిస్థితి ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి సంతోష్తో బస్సురాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 88,835 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. సుంకేశ్వరం నుంచి 8,824 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఇక ఎగువన కర్ణాటకలో వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.